అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పోసాని కృష్ణమురళి నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోసాని అరెస్టు ఇది అక్రమ అరెస్టు. పోసానిని కావాలని అరెస్ట్ చేస్తున్నారు. కక్ష సాధింపులో ఇది ఒక భాగము. కావాలనే పోసానిని ఇబ్బంది పెడుతున్నారు అనేసి నిన్నటి నుంచి కూడా వైసీపీకి సంబంధించిన కుక్కలో ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారు. నానా రకాలుగా నానా విధాలుగా వాళ్ళు మురుగుతూ ఉన్నారు. అయితే ఈవిడ పేరు పుష్పశ్రీవాణి ఏదో పేరు ఈవిడ వచ్చేసి పోసాని కృష్ణమురళి చాలా మంచివాడు. పోసాని కృష్ణమురళిని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు, కావాలని ఏదిస్తున్నారు. పోసాని కృష్ణమురళి ఎవరిని దూషించలేదు, ఎవరిని దుర్భాషలాడలేదు, ఏ మహిళని గురించి తప్పుగా మాట్లాడలేదు, ఏ మహిళ గురించి ఏ చిన్నపిల్ల గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. పోసాని కృష్ణమురళి చాలా మంచివాడు అనేసి ఈవిడ చెప్పుకొస్తుంది. ఒకసారి ఈవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. విన్న తర్వాత అసలు పోసాని కృష్ణమురళికి ఈవిడికి ఏంటి సంబంధం అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అయితే ఈవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి, చెప్పండి. అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఇదే కదా మీరు చెప్పేది. మీరు ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవడు ఏ లంగా పనులు చేసి, ఎవడు వాగాల్సిన వాగేసి, ఎవడో ఎన్ని దోపిడీలు చేసినా వాడిని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ అరెస్టు ఇదే కదా మీరు చెప్పేది. కొత్తగా ఏం చెప్పరు కదా. అవును వాడు తప్పు చేశాడు కాబట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మీరు చెప్పరు కదా. ఇది అక్రమ అరెస్ట్ అనే చెప్తారు మీరు. వాడు ఎంత దౌర్భాగ్యమైనా సరే, ఎంత ఎదవైనా సరే, ఎంత పరమ రోకైనా సరే మీరు ఇలాగే మాట్లాడుతారు, ఇలాగే సమర్థించుకుంటారు. అదే కదా మీరు చేసేది. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎటువంటి స్టేట్మెంట్స్ గానీ ఏ పార్టీ తరపున గానీ నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అంశాల భాగంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా మీరు? అంటే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి, వాగాల్సినవన్నీ వాగేసి, తిట్టాల్సినవన్నీ తిట్టేసి, అసభ్యంగాను అశ్లీలంగాను చిన్నపిల్లల్ని మహిళల్ని నానా రకాలుగా నానా విధాలుగా వాళ్ళని దూషించి, ఇప్పుడు నాకు ఏ సంబంధం లేదు, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నన్ను వదిలిపెట్టండి, నేను ఈ రాజకీయాల గురించి మాట్లాడను అని తప్పుకుంటే వాడిని వదిలిపెట్టాలా? వాడిని క్షమించాలా? ఇదెక్కడ న్యాయం నాకు అర్థం కాల. ఒకవేళ ఒకసారి పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నిజంగా మీరు వెయిట్ చేయండి. మీరు ఈ వీడియో చూడాలి, పూర్తిగా మీరు చూడాలి. ఎందుకంటే మీరు మహిళ కాబట్టి, మీరు ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఒకసారి పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి వినండి. చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొరక. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పిల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నువ్వు వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సామైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఏదో మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశైలం కొట్టారు, తులసంబికి శ్రీశైలం కొట్టారని. బికాస్ అది మాట్లాడింది. ఎంత చూసాడు, ఎంత దారుణంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూతురిని ఉద్దేశిస్తూ, అరే పవన్ కళ్యాణ్ నీకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు కూడా పెద్దదవుతుంది, నేను అప్పటిదాకా బతికే ఉంటాను, నువ్వు రక్త కన్నీరు చూస్తావంటే అసలు ఏ ఉద్దేశంతో చెప్పాడు వాడు మనసులో ఎంత దురుద్దేశం ఉంటేనే ఆ మాట చెప్తాడు. దానికి అర్థం ఏంటి అసలుకి? ఇప్పుడు మీరున్నారు పుష్పశ్రీవాణి గారు, మీరు పోసాని కృష్ణమురళి కూతురు అనుకోండి, కాశోడి మీరు కూతురు అనుకోండి, పోసాని కృష్ణమురళి కూతురు కాశోడి మీరు అనుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఇలాగా ఉద్దేశించి, అరే పోసాని కృష్ణమురళి నీకు ఒక కూతురు ఉంది కదా, నీ కూతురు కూడా పెద్దదవుతుంది కదా, అప్పుడు దాకా నేను కూడా ఉంటాను కదా, నా కొడక అప్పుడు నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు అని ఎవరైనా మాట్లాడితే, నువ్వు ఒక పోసాని కూతురిగా
పోసాని కృష్ణమురళి కూతురిగా నువ్వెలా స్పందిస్తావు, నువ్వెలా తీసుకుంటావు దాన్ని, నువ్వెలా మాట్లాడతావు దాన్ని? ఇప్పుడు నిన్ను ఉద్దేశించి, నువ్వు పోసాని కృష్ణమురళి కూతురివి, నువ్వు నిన్ను ఉద్దేశించి ఎవడో మాట్లాడారు, చాలా నీచంగా చాలా నికృష్టంగా నీ గురించి మాట్లాడారు. నువ్వు వాడిని క్షమిస్తావా? వదిలేస్తావా వాడిని? వాడు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి నువ్వు సమర్థిస్తావా? సమర్థించవు కదా. వాడు అంత నీచంగా మాట్లాడారు, నన్ను అంత దారుణంగా మాట్లాడారు, నేను వాడిని ఎలా క్షమిస్తాను, వాడిని వదిలిపెట్టను, వాడికి తగిన గుణపాఠం చెప్తాను అని నువ్వు లీగల్గా ముందుకు వెళ్ళవు. వాడి మీద కేసు పెట్టావు, వాడిని జైలుకి పంపించావు, ప్రెస్ మీట్ మీదకి వచ్చి మాట్లాడవు. నువ్వు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడారు, ఇంత నీచంగా మాట్లాడారు, ఇంత అశ్లీలంగా మాట్లాడారు అని చెప్పేసి నువ్వు మాట్లాడవా? మీ తండ్రి ఎవరు, పోసాని కృష్ణమురళి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరా? మాట్లాడతారు కదా. వాడిని మాట్లాడినవని వదిలిపెట్టరు కదా. నిజంగా నువ్వు ఒక స్త్రీగా, నిజంగా మీరు ఒక స్త్రీ, ఒక ఆడదానివై ఉండి ఇలాంటి రోకుల్ని, ఇలాంటి బేవర్సగాల్ని నువ్వు వెనకేసుకొస్తావా? అదే మాటలు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? ఎంత దారుణంగా మాట్లాడారు వీళ్ళు. ఇది కక్ష సాధింప. పవన్ కళ్యాణ్ గారి కూతురుని ఉద్దేశించి అంత దారుణమైన మాటలు మాట్లాడితే ఇది కక్ష సాధింప. ఏ విధంగా కక్ష సాధింప అవుద్ది? మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక మహిళని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇలా వాడు మాట్లాడేట్టు మీరు కూడా మాట్లాడకూడదు. నువ్వు ఒక ఆడపిల్లవే, నీకు ఒక కూతురు ఉంది, నీకు అక్కో చెల్లు ఒక తల్లి ఉంది. ఇలాంటి వాడిని వెనకేసుకొస్తావా? వీడు ఏ తప్పు చేయలేదా? రక్త కన్నీరు చూస్తావంటే ఏంటి దానికి అర్థం? ఎంత పెద్ద అర్థం ఏంటి అసలుకి? మీరు మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారు, తర్వాత ఏం మాట్లాడతా చెప్పండి. అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండిస్తూ పాపం పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే మళ్ళీ అక్కడ చూసారా, పాపం పోసాని పాపం అంట. నిజంగా మహిళలు కూడా నిజంగా సిగ్గుపడాలి. పుష్పశ్రీవాణి గారు నిజంగా మీరు కూడా సిగ్గుపడాలి. నిజంగా ఇలాంటి వాడిని పాపము, అమాయకుడు, ఏ పాపం తెలియదు, అన్యాయంగా అరెస్ట్ చేశారని మాట్లాడటం నిజంగా మీకు తగదు మీకు. ఎందుకంటే మీరు ఒక ఆడపిల్ల మహిళ, మీకు ఒక కూతురు ఉంది, నీకు ఒక తల్లి ఉంది, నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక అక్క ఉంది. నువ్వు కూడా ఇలా మాట్లాడటం నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం. ఇది చాలా సిగ్గుసేటు. ఇలా మాట్లాడకూడదు మీరు కూడా. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ పార్టీ తరపున కానీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అంశాల భాగంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులో భాగంగా ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటే, నోటీసులో 27వ తారీఖు ఉంటే 26వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి అక్రమ అరెస్టు చేసేయడం జరిగింది. అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. ఇది ప్రశ్నించే గొంత. వాడు పోసాని ప్రశ్నించాడు. వాడు అడ్డమైన బూతులు తిట్టాడు. వాడు అడ్డమైన బూతులు లకారాలతో స్పందించేవాడు, మాట్లాడాడు. ఇది అక్రమ అరెస్టా? ఇది ప్రశ్నించడమా? ఇదే పోసాని నిన్నో, నీ కూతురునో, మీ అక్కనో, మీ చెల్లెలనో తిడితే నువ్వు ఇలాగే స్పందిస్తావా? ఇలాగే మాట్లాడతావా? ఇలాగే సమర్థిస్తావా? మీ ఇంట్లో ఆడపిల్లని, నిన్నో మీ ఇంట్లో ఆడపిల్లలను తిడితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఎవరో ఇంట్లో ఆడపిల్లలు కాదు కదా తిట్టింది, మీ ఇంట్లో ఆడపిల్లలు కదా కాదు కదా, మాకెందుకు అని చెప్పి సైలెంట్గా ఉంటారు మీరు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడతారు మీరు. మళ్ళీ ఒక మహిళ అయ్యండి ఇలాంటి రోకుల్ని మళ్ళీ వెనకేసుకొస్తారు. కొంచెం సిగ్గుపడండి. ఇలాంటి వాళ్ళకి వెనక్కి సపోర్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని రావడానికి కొంచెం మన సిగ్గు ఉండాలి మీకు. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు, సిగ్గు లేకుండా. జై హింద్.